హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా భార్య తలకాయ కూర ఎలా వండాలో చూపించమని చెప్తుంది. ఈరోజు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి సర్వ పెట్టుకొని ఒక 3 స్పూన్లు నూనె పోసుకోవాలి. మనది కూర కొంచెమే ఉంది కాబట్టి 3 స్పూన్లు చాలు. మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగం, మిరియాలు, సాజీరా తగిన మోతాదులు వేసుకుందాం. తర్వాత ఎర్రగడ్డ వేసుకోండి. మంచిగా కొద్దిసేపు కలిపెట్టుకొని మూత పెట్టుకొని చాలు సార్. ఉల్లిగడ్డ మాడిపోయింది ఫ్రెండ్స్, సారీ ఏమనుకోండి. ఇప్పుడు వెంబటే మాంసం వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. కారంలో ఉప్పు ఉంటే మాత్రం ఉప్పు ఎక్కువ వేయకండి. కొద్దిసేపు కలబెట్టి మళ్ళీ కొద్దిసేపు మంట పెట్టాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ, అల్లం పసుపు వేసిన మొత్తం బాగా పచ్చినట్టు కలబెట్టి మళ్ళీ పసుపు వేసి మూత పెట్టుకుందాం. కూర మగ్గేలోపు మనం చింతపండు వేసుకుందాం ఫ్రెండ్స్. చింతపండు ఎసరు పోసినాం అనుకో టేస్ట్ బాగుంటుంది. తగినన్ని వాటర్ పోసుకోండి. తలకాయ కూరలకు ఎంత కాన్సెప్ట్ అవుతుంది, ఎసరు వచ్చిందో రాలేదో ఒకసారి చూసుకుందాం. ఎసరు ఇప్పుడే పెరుగుతుంది ఫ్రెండ్స్. మరి కొద్దిసేపు ఉంచి మసాలాలు కారం పట్టించి సూప్ తీసేద్దాం. ఫ్రెండ్స్, సూప్ తయారైంది. సూప్ తీసే ముందు ఎప్పుడైనా సూప్ మొత్తం తీయకండి, సగం దాంట్లోనే ఉంచుకోండి. ఎందుకంటే సూప్ మొత్తం తీస్తే టేస్ట్ అనేది మొత్తం సూప్లోకి వెళ్ళిపోద్ది. కూర టేస్ట్ అంతగానో ఉండదు. సగం సూప్ తీసుకున్నారనుకో సగం ఉంచుకోండి. అలానే కూర టేస్ట్ అనేది ఉంటుంది. కూరలో ఉన్న విటమిన్స్ అన్నీ ఇది సూప్కే వస్తాయి కాబట్టి మొత్తం తీసుకోకండి. సగం తీసుకొని సగం దాంట్లోనే ఉంచండి. ఈ సూప్ తీసిన తర్వాత మళ్ళీ కొంచెం చింతపండు పోసి పెడితేదనుకో ఈ సూప్లో ఆల్రెడీ సగం ఎసరు ఉంది. ఆ చింతపండు కొంచెం పులుపుగా మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది వేయగానే ఎసరు దగ్గరికి అవ్వడానికి ఒక 2 టమాటాలు వేసుకున్నాం అనుకో కూర కూడా టేస్ట్ బాగా వస్తుంది. చాలా చాలాసేపు అవుతుంది, 10 నిమిషాలు దాటింది. కూర ఎసరు చిక్కబడింది. కూర ఇలా వచ్చిందంటే చాలు, అన్నంలో కూర రెడీ అయినట్టే. ఇది అన్నంలో కన్నా ఎక్కువ బ్యాచిలర్స్ తాగేటప్పుడు బ్రెడ్లో ముంచుకొని తింటే ఆ కూర టేస్టే వేరే ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్. తలకాయ సూప్ తాగడం ద్వారా సర్ది, దగ్గు, జ్వరం ఏది ఉన్నా జల్దీ తగ్గుతుంది.